ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ఇప్పుడే టీటీడీ నుంచి ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది ఏంటి అంటే, తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం ఎక్స్ట్రాగా పొందాలి అంటే ఆధార్ కార్డ్ అనేది తప్పనిసరి అని, అలాగే ఒక భక్తుడికి కేవలం 2 ఎక్స్ట్రా లడ్లు మాత్రమే ఇస్తున్నారని ఈ రోజు ఉదయం నుంచి న్యూస్ అనేది హల్చల్ అవుతూ ఉంది. దీనికి సంబంధించి అంటే తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదంలో విధించిన ఆంక్షలకు సంబంధించి టీటీడీ నుంచి అఫీషియల్ గా ఒక ప్రెస్ నోట్ అయితే రావడం జరిగింది. దాని గురించి, అలాగే లడ్డు ప్రసాదంలో విధించిన ఆంక్షలకు సంబంధించి అంటే ఏ దర్శనం టికెట్స్ కలిగిన భక్తులకి ఎన్ని ఎక్స్ట్రా లడ్లు ఇస్తున్నారు, అండ్ ఎక్స్ట్రా లడ్డు ప్రసాదం పొందాలి అంటే ఏ భక్తులకి ఆధార్ కార్డు తప్పనిసరి అనే వీటన్నింటి గురించి టీటీడీ అదనపు ఈవో గారైన శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి గారు తెలియజేయడం జరిగింది. లడ్డు ప్రసాదంలో విధించిన ఆంక్షలకు సంబంధించి అడిషనల్ ఈవో గారి మాటల్లో కూడా ఈ వీడియో చివరిలో విందామండి. ముందుగా లడ్డు ప్రసాదంకి సంబంధించి టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ ప్రెస్ అప్డేట్ ని వివరించే ప్రయత్నం చేస్తాను. శ్రీవారి భక్తులకు మరింత పారదర్శకంగా లడ్డు ప్రసాదాలు. టీటీడీ అదనపు ఈవో దళారుల బెడదను అంతం చేయడమే లక్ష్యంగా శ్రీవారి భక్తులకు విక్రయించే లడ్డు ప్రసాదాలను మరింత పారదర్శకంగా విక్రయించేందుకు టీటీడీ చర్యలు చేపట్టినట్లు అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి గారు చెప్పారు. తిరుమలలో అన్నమయ్య భవనం వెలుపల మీడియా ప్రతినిధులతో గురువారం అదనపు ఈవో గారు మాట్లాడుతూ, దర్శనం టోకెన్లు లేని భక్తులకు ఆధార్తో లడ్డు ప్రసాదాలు విక్రయించేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫారంలతో పాటు కొన్ని ఎలక్ట్రానిక్ మీడియా ఛానళ్లలో ప్రసారం అవుతున్న నిరాధార ఆరోపణలు భక్తులు నమ్మవద్దని ఆయన కోరారు. అదనపు ఈవో మాట్లాడుతూ, సామాన్య భక్తుల ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలియజేశారు. ఇందులో భాగంగా గురువారం ఉదయం నుండి దర్శనం టోకెన్లు లేని భక్తులు లడ్డూ కౌంటర్లలో తమ ఆధార్ కార్డును నమోదు చేసుకుని 2 లడ్డూలు పొందవచ్చు. ఇందుకోసం లడ్డూ కాంప్లెక్స్ లో ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేశారు. 48 నుండి 62 నెంబర్ల కౌంటర్లలో భక్తులు ఈ లడ్డూలు పొందవచ్చు. అయితే దర్శనం టోకెన్లు లేదా టికెట్లు కలిగిన భక్తులు ఒక ఉచిత లడ్డూతో పాటు గతంలో వలె అదనపు లడ్డూలు కొనుక్కోవచ్చు. టోకెన్స్ లేదా టికెట్లు కలిగిన భక్తులు లడ్డూ లభ్యతను బట్టి ఒక ఉచిత లడ్డూతో పాటు 4 నుండి 6 లడ్డూలను కొనుక్కోవచ్చు. గతంలో కొందరు దళారులు లడ్డూలు కొనుగోలు చేసి భక్తులకు అధిక ధరలకు విక్రయించినట్లు టీటీడీ గుర్తించింది. దీనిని అరికట్టేందుకు గురువారం నుండి రోజువారీ టోకెన్ లేని ప్రతి భక్తునికి ఆధార్పై 2 లడ్డూలు మాత్రమే ఇవ్వాలని టీటీడీ నిర్ణయించింది. కావున ఈ విషయాన్ని భక్తులు గమనించి టీటీడీకి సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తుంది. ఇదండి శ్రీవారి లడ్డూ ప్రసాదంపై విధించిన ఆంక్షలకు సంబంధించి టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్. అంటే దర్శనం టోకెన్స్ లేదా టికెట్లు కలిగినటువంటి భక్తులు ఆ టికెట్ పై ఇచ్చే ఉచిత లడ్డూతో పాటుగా గతంలో వలె లడ్డూల లభ్యతను బట్టి 4 నుంచి 6 ఎక్స్ట్రా లడ్లు వరకు లడ్డూ కౌంటర్లో కొనుగోలు చేయవచ్చు. అంటే దర్శనం టికెట్స్ లేదా టోకెన్లు కలిగినటువంటి భక్తులకి గతంలో వలె 4 నుండి 6 ఎక్స్ట్రా లడ్లు ఇవ్వడం జరుగుతుందండి. ఒక ఎక్స్ట్రా లడ్డుకి మీరు 50 రూపాయల చొప్పున అమౌంట్ పే చేసి ఎక్స్ట్రా లడ్లని తీసుకోవచ్చు. అయితే ఎటువంటి దర్శనం టికెట్స్ కానీ టోకెన్లు కానీ లేకుండా కేవలం శ్రీవారి లడ్డూ ప్రసాదం కోసం మాత్రమే లడ్డూ కౌంటర్కి వచ్చినటువంటి భక్తులు మాత్రం వారి యొక్క ఆధార్ కార్డు అనేది చూపించి ఆ ఆధార్ కార్డుపై కేవలం ఆ రోజుకు సంబంధించి 2 లడ్డూలు మాత్రమే పొందాల్సి ఉంటుంది. ఒక లడ్డూకి 50 రూపాయల చొప్పున మీరు అమౌంట్ పే చేసి తీసుకోవచ్చు. అయితే ఎటువంటి దర్శనం టికెట్స్ లేకుండా కేవలం శ్రీవారి లడ్డూ ప్రసాదంకి మాత్రమే లడ్డూ కౌంటర్స్ వద్దకు వచ్చేటటువంటి భక్తులు కౌంటర్ నెంబర్ 48 నుంచి 62 కౌంటర్ల వద్ద మీ ఆధార్ కార్డు అనేది చూపించి మీరు లడ్డూ ప్రసాదం అనేది తీసుకోవచ్చు. ఈ విషయాన్ని భక్తులు గమనించుకోగలరు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై కొత్తగా విధించిన ఈ ఆంక్షలకు సంబంధించి టీటీడీ అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి గారి మాటల్లో ఇప్పుడు విందామండి. దర్శనం చేసుకొని టోకెన్ ఉన్న భక్తులకి ఉచితంగా ఒక లడ్డు వస్తుంది. దాంతో అదనంగా 4 నుంచి 5, 6 కూడా వాళ్ళకి అవసరాన్ని బట్టి అందించడం జరుగుతుంది. అదేవిధంగా అవైలబిలిటీలో ఏమాత్రం తక్కువగా లేవు. సో అయితే లడ్లకు సంబంధించి మేము చేసిన కొద్ది పరిశోధనలో కానీ మా దృష్టికి వచ్చిన విషయాలన్నింటినీ కూడా పరిగణలో తీసుకొని ఒక చిన్న మార్పు చేయడం జరిగింది. దాని ప్రకారం చాలామంది దర్శనం లేకుండా కేవలం లడ్లు మాత్రమే కొనుక్కొని మధ్యవర్తులుగా దళారులుగా మార్కెట్లో సేల్ చేయడం జరుగుతుంది. దానివల్ల బ్లాక్ మార్కెట్ డెవలప్ అయ్యడం ఈ మధ్యకాలంలో జరిగింది. మేము ఈరోజు విజిట్ చేసినప్పుడే మేము మెట్లు ఎక్కుతుంటేనే ఒక వ్యక్తి 3
బ్యాగుల్లో తీసుకెళ్తారు. అసలుకే హోటల్ చాలా తక్కువగా ఉంటే దర్శనం చేసుకున్నారంటే దర్శనం చేసుకోలేదు ఆమె. సో ఇవన్నిటిని మేము ఆల్రెడీ ఈరోజు చూడంగా మాకు దృష్టికి వచ్చింది. ఆల్రెడీ మా దృష్టికి చాలాసార్లు ఇది వచ్చింది. వచ్చిన తర్వాత అన్ని విషయాలను పరిగణలో తీసుకొని దర్శనం లేని వాళ్ళకి దర్శనం చేసుకోకుండా కేవలం లడ్లు మాత్రమే కొనుక్కొని మార్కెట్లో విక్రయించే వాళ్ళకి మాత్రం ఆధార్ తీసుకొని 2 లడ్లు మాత్రం విక్రయించడం జరుగుతుంది. దీంట్లో సామాన్య భక్తులకి వాళ్ళ యొక్క బెనిఫిట్ కోసమే ఈ చర్యలు తీసుకోవడం జరిగింది. సామాన్య భక్తులు దీనివల్ల సామాన్య భక్తులు దర్శనం చేసుకున్న వాళ్ళకి లడ్లు ఎక్కువ ఇవ్వటం ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో బ్లాక్ మార్కెట్ను అరికట్టడం ఇది ఒక ఉద్దేశం. కేవలం లడ్లు కొనుక్కొని లడ్లు కోసమే వచ్చి లడ్లు మాత్రమే తీసుకెళ్లే వాళ్ళకి మాత్రము ఇది ఒక స్టింజెంట్ మెజర్ అని చెప్పొచ్చు. బ్రాడ్గా ఓవరాల్గా ఇది భక్తులకి టీటీడీలో ఓవరాల్ అడ్మినిస్ట్రేషన్ కూడా మంచి కన్వీనియంట్ డెసిషన్ అని ఆల్రెడీ చాలామంది అప్రిషియేట్ కూడా జరిగింది. కొన్ని ఛానల్లో అలా చేశారు, ఇంకొక ఛానల్లో వేరే రకం చెప్పారు. బట్ పాలసీలు ఎక్కడ ఏం చేంజ్, పాలసీ అలానే ఉంది. కేవలం దర్శనం లేని వాళ్ళు మాత్రమే ఒక ఆధార్ని తీసుకొని 2 లడ్లు ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక్కటే చేంజ్. మీరు అందరూ సహకరించాలి. ఫ్యాక్ట్లు మాత్రం, నిజాలు మాత్రం మీరు కొంచెం ప్రచారం చేస్తే అందరికి కూడా ఉపయోగకరంగా ఉంటుందని ఆశిస్తున్నాము. అందరికీ నమస్కారం. ఓకే అండి, ఇప్పటి వరకు అదనపు ఈవో గారి మాటల్లో విన్నాం కదండి. మళ్ళీ కూడా ఒకసారి చెప్తున్నాను, దర్శనం టికెట్ లేదా టోకెన్ కలిగినటువంటి భక్తులు ఆ టికెట్ పై ఇచ్చే ఉచిత లడ్డూ ప్రసాదంతో పాటుగా 4 నుండి 6 ఎక్స్ట్రా లడ్లు వరకు లడ్డూ కౌంటర్లో కొనుగోలు చేయవచ్చు. అయితే ఎటువంటి దర్శనం టికెట్స్ కానీ టోకెన్స్ కానీ లేకుండా కేవలం శ్రీవారి లడ్డూ ప్రసాదం కోసం మాత్రమే లడ్డూ కౌంటర్కు వచ్చేటటువంటి భక్తులు మీ ఆధార్ కార్డు అనేది చూపించి ఆ రోజు కేవలం మీరు మీ ఆధార్ కార్డుపై 2 లడ్లు మాత్రమే పొందాల్సి ఉంటుంది. అది కూడా కౌంటర్ నెంబర్ 48 నుండి 62 కౌంటర్ వరకు ఉన్న కౌంటర్లలో మాత్రమే మీ ఆధార్ కార్డు అనేది చూపించి మీ ఆధార్ కార్డుపై 2 లడ్లు మాత్రమే ఆ రోజుకు సంబంధించి పొందాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని భక్తులు గమనించుకోగలరు. ఓకే అండి, ఇది ప్రస్తుతం లడ్డూ ప్రసాదంకి సంబంధించి టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.